హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి, ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజైతే ఫాస్ట్గా చేశానండి. వీడియో లెంత్ అయిందని చెప్పేసి ఫాస్ట్గా పెట్టానండి. సామదుంపలు పులుసు పెడుతున్నానండి. ఆల్రెడీ సామదుంపలు వేసేసానండి రైస్ కుక్కర్లో, బాయిల్ అవుతుంది. ఇప్పుడు చింతపండు కూడా కడిగి వాష్ చేసి కొంచెం మళ్ళీ వాటర్ పోసి నానబెట్టానండి. ఒక పక్క ఇడ్లీ వేస్తున్నాను, ప్లస్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవైపు పాలు, మళ్ళీ మార్నింగ్ ఉదయాన్నే మేము శంకుపూలు వాటర్ తాగుతామండి బెల్లం వేసుకొని, అవి కూడా పెడుతున్నాను. మీ ఇంట్లో కూడా ఇంతే కదండి, త్వరగా ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది ఒక్కొక్క రోజు. టకాటకా అయిపోయిందండి పని అంతా. ఓకేనండి, ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇడ్లీ పెట్టేసిన తర్వాత చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చట్నీ వచ్చేసి ఎండుశనగపప్పు, వేరుశనగపప్పు, ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండు, చిన్నులపాయ, కొంచెం ఆనియన్, ఇవన్నీ కరివేపాకు వేసానండి. యాజ్ యూజువల్ అందరు మీరు వేసినట్టేనండి. పాలు కూడా కాగేసినాయి. ఇంకా ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుతున్నానండి. ఈ పచ్చిమిర్చి వేయించేలోపు సామదుంపలు ఉడికేసినాయండి. అవి ఒక గిన్నెలో వడపోసానండి, వడపోసి పెట్టి ఉంచాను. చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఈ గ్యాప్లోనే శంకుపూల వాటర్ కూడా కాగబెట్టేసానండి. ఇంకా తాగటమేనండి, బెల్లం యాడ్ చేసుకొని వడపోసేసుకొని బెల్లం యాడ్ చేసుకొని తాగటమేనండి. అవి తాగిన తర్వాతనే బ్రేక్ఫాస్ట్ అండి ఇంకా. ఓకేనండి, మీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందండి చెప్పండి. ఆల్మోస్ట్ అందరూ ఇళ్ళల్లో ఇలానే ఉంటుందండి, హడావిడిగా. కొంచెం కాలేజ్ స్టార్ట్ అయితే, ఇంకా స్కూల్స్ అవన్నీ స్టార్ట్ అయితే, స్కూల్ అంటే ఎప్పుడో స్టార్ట్ అయ్యానండి, ఇప్పుడు కాలేజీ స్టార్ట్ అయినాయి. హడావిడిగా అయిపోయింది. సామదుంపలు కూడా ఒలుస్తున్నారండి, మా వారు ఒలుస్తున్నారు. కొంచెం హెల్ప్ చేయమంటే చేశారు. ఈలోపు నేను టిఫిన్ వేశాను. చాలా బాగుంది అన్నారు. టేస్ట్ చేసి ఇడ్లీ చట్నీ చాలా బాగా నచ్చిందంటండి. చాలా బాగుంది. మీరు చేయండి తప్పకుండా. మీ ఇంట్లో ఇవాళ ఏంటండి బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు? మా పాపకు కూడా బాగా నచ్చిందంట చట్నీ ఉంటే కాస్త తింటారండి, లేకపోతే కొంచెం కష్టమే. చట్నీ సాంబార్ ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు వచ్చేసి సామదుంపల కర్రీ రెడీ చేస్తున్నాను. మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్స్ చేయండి. ఇది నా స్టైల్లో. పచ్చిమిర్చి, ఆనియన్ వేసానండి. తాలింపు వేసి పచ్చిమిర్చి పొడవుగా కోసి తరిగి వేసానండి. ఆనియన్స్ కూడా కట్ చేసి వేసాను. కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసానండి. పులుసు కదండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. చాలా బాగా వచ్చింది. సామదుంపలు కొంచెం అక్కడక్కడ పెద్దవి వచ్చినాయండి. మిగతావన్నీ చిన్నవి రౌండ్గా భలే ఉన్నాయండి, అసలు గోళీల్లాగా. ఆ పెద్ద వచ్చినాయి కట్ చేస్తున్నాను. మా పాప అయితే అసలు కట్ చేయొద్దండి. సామదుంపల కర్రీ అంటే చాలా ఇష్టం మా పాపకి. మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ బాగా చేసేవారండి. ఇంకా ఆవిడ లేరు కాబట్టి నేను నేర్చుకున్నాను. కర్రీస్ పర్లేదండి, బాగా చేస్తాను. మా పాప బాగా నచ్చుతుంది. మా మమ్మీ చేసినట్టే చేస్తానండి. ఓకేనండి, ఇప్పుడైతే నేను కర్రీ చేస్తున్నానండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసా కదండి, టమాటాలు కూడా యాడ్ చేశాను. పసుపు, సాల్ట్ వేసానండి. వేసి కొంచెం ఫ్రై అయ్యేదాకా చేస్తున్నాను. ఎవరికైనా అండి అమ్ముంటే వంట దాకా రానివ్వరండి, వాళ్ళే చేసేస్తారు అన్నీ. అమ్మ లేనప్పుడే ఆ వంట విలువ తెలుస్తుంది. తండ్రి ఉన్నారంటే తండ్రి కూడా బయట పనులకి అవన్నీ వాళ్ళే చేస్తారు, రానివ్వరు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ వాల్యూ తెలిసి వస్తుందండి మనకి. ఓకేనండి, వంట అయితే నేర్చుకున్నాను, బాగా చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు కారం వేసాను. కారం వేసి కొంచెం వేయించేసాను. వేయించిన తర్వాత మనం పులుసు, చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాం కదండి, అది పోసేసుకుందాం. ఇంకా చింతపండు పులుసు పోసేస్తున్నానండి. పోసేసుకొని సరిపడా సాల్ట్, కారం సరిపోయినాయి లేదో చూసుకోవాలండి. గరం మసాలా అదేమి వేయలేదండి నేను, మళ్ళీ టేస్ట్ మారుతుందని. ఓన్లీ అల్లం చిన్నులపాయ పేస్ట్ కొంచెం అంటే కొంచెమే యాడ్ చేశాను. ఫిష్ కర్రీ ఉన్నట్టు బాగా టేస్ట్గా ఉంటుందండి. ఓకేనండి, ఇప్పుడు పులుసు వేసాను. అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత అన్నీ సరిపడినాయి చూసుకొని సామదుంపలు వేసుకోవడమేనండి.
కరివేపాకు కూడా వేసానండి తాలింపులో, చెప్పటం మిస్ అయినట్టున్నాను. కరివేపాకు వేసేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి కర్రీ ఎంత బాగుందో చూడటానికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.